ఆ తమ్నేల్ చూడగానే సర్రమని కోపం వస్తుంది. అదేంది కాంగ్రెస్ ఆప్ అని పెట్టబోయి బీజేపీ ఆపుల భవితవ్యం ఏంటో అని పెట్టారా ఏంటి చూసుకోండి అని కూడా ఎవరైనా కామెంట్ చేయొచ్చు. బట్ కావాలనినే పెట్టాను నేను. మామూలుగా కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీల భవిష్యత్తు ఏంటి అన్నటువంటి పాయింటే వస్తుంది ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్ చూసినప్పుడు. అయితే అసలు పాయింట్ అది కాదు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఇది నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి అక్కడ 15-20% మంది ఉంటే దిగువ మధ్యతరగతి 40-50% ఉన్నట్టుంది. మధ్యలో మిగతా వాళ్ళు మధ్యతరగతి. అక్కడ హయ్యెస్ట్ దాదాపుగా 1000కి పైగా మురికివాడలు ఉన్నాయంటే ఆశ్చర్యపోనక్కలేదు. అదే సందర్భంలో అలాంటి చోట్ల అంటే అక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిందంటే బంగ్లాదేశ్ నుండి, పాకిస్తాన్ నుండి, అలాంటి ప్రాంతాల నుండి అక్కడికి వచ్చేసి స్థిరపడ్డటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు అనేక ప్రాంతాలని ఆక్రమించుకుని ఆయా ప్రాంతాల్లో అక్రమంగా దర్గాలే కట్టారా, లేకపోతే కనుక గుళ్ళే ఇదే వాళ్ళకి సంబంధించిన మసీదులే కట్టారా, ఇళ్ళే కట్టుకున్నారా, అదంతా నడిచిపోయింది. ఇప్పుడు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వాస్తవంగా వాళ్ళకి పూర్తి సెక్యూరిటీ ఇస్తూ అక్రమంగా కట్టిన వాటిని సక్రమం చేస్తూ ప్లస్ అందులో ఉన్నటువంటి ఆ మత గురువులకి వాళ్ళకి ఆర్థికంగా ఆదుకుంటూ తద్వారా ఆ ప్రాంతాలు ఈవెన్ కరోనా సందర్భంలో కూడా వాళ్ళ వరకు ఫ్రీ ఎగ్జంప్షన్స్ ఇస్తూ ఈవెన్ అన్ని విషయాల్లో వాళ్ళ వరకు ఫ్రీ ఎగ్జంప్షన్స్ ఇస్తూ హిందువుల మీదన మాత్రం చివరికి దీపావళి కూడా జరుపుకోనియకుండా అడ్డుపడ్డటువంటి క్రూరుడు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లాంటి వాటికి వ్యతిరేకించినటువంటి దుర్మార్గుడు, ఎన్ఆర్సీ లాంటిది వద్దని చెప్పేటటువంటి రాక్షసుడు అయినటువంటి కేజ్రీవాల్ అక్కడ పరిపాలన నడుపుతూ వచ్చినటువంటి వేళ ఒక వర్గాన్ని నెట్ట నిలువున చీల్చి విద్వేషాలని రేకెత్తించి భారత్కి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నటువంటి ఉన్మాదం అక్కడ ఉంది. దానివల్ల ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకం అవుతూ వచ్చింది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పార్లమెంటులో మోడీని, అసెంబ్లీలో కేజ్రీవాల్ని ఎంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు అక్కడ ప్రజలకి క్రమంగా అర్థమైంది కేజ్రీవాల్ అనేటటువంటి వాడు హిందుత్వ వ్యతిరేకి, మైనార్టీల బుజ్జిగింపు కోసం హిందువులని దీపావళి జరుపుకొనియడు, న్యూ ఇయర్కి మాత్రం సంబరాలు చేసుకోవచ్చు, ఏదన్నా విజయాలు సాధించినప్పుడు మాత్రం బాణాసంచా కాల్చుకోవచ్చు, అదే సందర్భంలో హిందువులు బాణాసంచా కాలిస్తే కేసులు పెడతాడు, అరెస్టులు చేపిస్తాడు. అట్లాగే చెప్పే మాటలన్నీ ఉత్తుత్తిది తప్పించి ఏది పొల్యూషన్ క్లియర్ చేస్తానన్నాడు, చెత్తని క్లియర్ చేస్తానన్నాడు, ఢిల్లీ వాసులకు సుఖకరం అన్నాడు, స్కూళ్ళని మార్చేశానన్నాడు, హాస్పిటల్ని మార్చేశానన్నాడు, అవన్నీ అబ్బూస్ అయిపోయినాయి. క్రమంగా అతను చెప్పే మాటలకి చేసే చేష్టలకి పొంతన లేదని గ్రహించినటువంటి వాళ్ళు అట్ ద సేమ్ టైం క్రమంగా ఢిల్లీని కాస్త మినీ పాకిస్తాన్గా, మినీ బంగ్లాదేశ్గా, మినీ ఆఫ్ఘనిస్తాన్గా మార్చేస్తున్నటువంటి వేళ అక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో అక్కడ భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ భవితవ్యం కూడా బలంగా చూసుకోవాలి. ఏ వర్గాలు ఇప్పుడు అక్కడ వాళ్ళని తీయాలంటే ఒక కష్టం, తీయకపోతే ఒక కష్టం. ఇప్పుడు అది జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. అదే సందర్భంలో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సంక్షేమ పథకాలకి విరుద్ధమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, కానీ అక్కడ సంక్షేమ పథకాల హామీలు ఇచ్చింది. అదే సందర్భంలో సంక్షేమ పథకాలు వద్దనేటటువంటి మేధావుల యొక్క మనసు గెలుచుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ సంక్షేమ పథకాల ద్వారానే విజయం సాధించింది. ఇప్పుడు అవి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఆ బెల్ట్ని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి గట్టి పోటీనే ఉంటుంది. రాబోయేటటువంటి 5 ఏళ్ళు కూడా ఎవరి భవితవ్యం ఏంటి అన్నటువంటి నెక్స్ట్ ఎలక్షన్స్కే తేలుతుంది.